నమస్కారం. ఆలోచన ముద్రణకి స్వాగతం, సుస్వాగతం. మొత్తానికి నాలుగోసారి విజయ్ రాజ్భవన్ వెళ్ళడం మొత్తానికి సక్సెస్ అయింది. ఎందుకంటే 118 మ్యాజిక్ ఫిగర్ నింపుకొని రమ్మని చెప్పి ప్రతిరోజు సగం హోంవర్క్ చేసుకొని పోతున్న విజయ్కి పూర్తిగా ఇవాళ 118 కాదు, మరో 2 అదనంగా చేరినాయి. మొదటిగా 107 సీట్లు గెలిచిన, 108లో ఒకటి పోతే 107 సీట్లు గెలిచిన విజయ్ 5 సీట్లతో 112 కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇస్తే, తర్వాత సిపిఐ సిపిఎం ఆ రెండు కమ్యూనిస్ట్ పార్టీ 4 గెలిస్తే 116 అయింది. ఇంకొక 2 సీట్లు సరిపోతుండే. యూసీఎల్ అట్లానే మనకు బీసీకే, ఈ 2 పార్టీలు చాలా 2 రోజులుగా డ్రామాలు ఆడినాయి. చివరికి మొత్తం మీద ఇవాళ కథ సుఖాంతమైంది. అంటే ఇక్కడ ఆట మొదలైంది అంటున్నాను నేను, కానీ సుఖాంతమైంది. ఎందుకంటే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. రేపు అంటే ఆదివారం ఉదయం 10 గంటలకు చెన్నై జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన రేపు ఏ సూటి వేసుకుంటాడని కూడా ఇప్పటికే ప్రధాన మీడియా ఛానళ్ళు అట్లాగే మనకు సోషల్ మీడియా ఛానళ్ళు ఇప్పటికే ప్రసారం చేస్తున్నాయి. ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్లో కింద మీద బ్లాక్ అండ్ సూట్ వేసుకొని రేపు వస్తారంటున్నారు విజయ్. అధికారులు కూడా కేరళ పర్యటన ఒక రకంగా చెప్పిన అవసరం లేకుండా పోయింది, రద్దయింది కూడా. ఎందుకంటే రేపు ఉదయం ఉంటున్నాడు కనుక ఉదయం ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించి ఎటాలను వెళ్తాడు. అట్లాగే కేరళలో పూర్తి మెజారిటీ వచ్చినా కూడా రమేష్ చెన్నితాల, సతీశన్ అట్లాగే మనకు కేసీ వేణుగోపాల్ మధ్యన పోటీ ఉధృతంగా మారడంతో కాంగ్రెస్లో ఇక ముడిపడి లేదు. 23 లోపు అంటే ఇవాళ 9లో ఉన్న మరొక 12 రోజులు 15 రోజులకు పొడిగించారు వాళ్ళు. 23 తారీఖు మే 23 లోపు ఈ ఏదో సెటిల్ అయిపోతుంది, ప్రభుత్వం ఏర్పడుతుంది కొత్తదని చెప్పి దీపా మున్షి ప్రకటించారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక తెగని పంచాంగాన్ని నడుస్తున్నది. ఇక్కడ తమిళనాడులో బాగా బహిర్గతమైంది, అక్కడ మాత్రం బహిర్గతం కానీ ఇంటర్నల్ కనుక కాంగ్రెస్ పార్టీలో పోస్టర్లు అట్లానే రకరకాలుగా జరుగుతూనే ఉంది, చూస్తున్నాం మనం. మన పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఇవన్నీ ఎవరు ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అని నడుస్తున్నది, అది వేరే సంగతి. ఇక్కడికి వచ్చే కల్లా ఈ తమిళనాడు దానికి ఎపిసోడ్కు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వాయిదా పడుతూ వస్తూ రేపే అని 3-4 రేపులు కలిసినాయి. ఇవాళ 5వ రేపుగా రేపు మరి ఈ విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అసలైన సవాళ్ళు రేపటి నుంచి ఉన్నాయంటున్నాను నేను. ఎందుకంటే మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేయాలి ఈ నెల 13వ తేదీలోపు. అంటే ఇవాళ రేపు 19 కనుక ఆ 10, 11, 12, 13 బుధవారం లోపు వీళ్ళు బలపరీక్ష చేసుకోవాలి. అంటే వెంటనే వచ్చే 3 రోజుల్లో రేపు చేస్తుంటే ఆ తర్వాత 3 రోజుల్లోనే ఆయన బలపరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా సంతకాలు పెట్టారు కనుక వాళ్ళు అత్తే ఓట్టేస్తారని మనం అనుకోవచ్చా? ఇంకేమైనా ట్విస్ట్ ఉంటే చెప్పలేం, కానీ ఇప్పటికైతే అవుతుంది. కానీ తర్వాత 2 సవాళ్ళు ఆయన ఎదుర్కోబోతున్నారు. మొట్టమొదటి సవాల్ ఏంటంటే, ఏదైతే ఈ ప్రభుత్వాన్ని 6 నెలల దాకా మళ్ళీ పడిపోదు, ఎట్లా అవిశ్వాస తీర్మానం మళ్ళీ ఒకసారి పెట్టాలంటే 6 నెలలు మినిమం టైం పడుతుంది కనుక సమస్య లేదు. ఈ సంవత్సరంలో ప్రభుత్వం నడుస్తుంది. మనకు అర్థమైంది ఏంటంటే ఈ సంవత్సరం అంతా నడుస్తుంది. 2027లో మళ్ళీ అవిశ్వాస తీర్మానం కొత్తగా అప్పటికి ఈయన పనితీరుని బట్టి వచ్చే అవకాశం ఉంటుండొచ్చు. కానీ విజయ్ హామీ ఇచ్చిన మొత్తం హామీలు నెరవేర్చాలంటే సుమారు 56 లక్షల మన 56,600 కోట్ల రూపాయలు, సుమారు 57,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది సంవత్సరానికి. అంటే సుమారు 57,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కావాల్సి ఉంటుందంటే మరి ఇప్పటికీ అప్పుల్లో ఉన్న తమిళనాడు రాష్ట్రం మొదటి నుంచి కూడా వరుసగా అప్పుల్లో ఉన్నది. ఇంకా ఎక్కువ అప్పుల్లో ఉన్న రాష్ట్రం చూసుకుంటే మనకు ఏదైతే లిమిట్ కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ కూడా దాటిపోయింది. దాంతో అప్పు పుట్టే పరిస్థితి లేదు. అంటే డిఎంకే ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్రం కునారిల్లిపోయింది. దీంతో ఇప్పుడు దాన్ని బాగు చేసే క్రమం చేయాల్సింది. అనుభవశూన్యుడు మంత్రివర్గ విస్తరణ పెద్ద ఫస్ట్ వచ్చేది మంత్రివర్గ విస్తరణ. అంటే తన పార్టీలో చాలామంది అనుభవజ్ఞులు లేరు కనుక మంత్రివర్గ విస్తరణ ఎట్లా చేస్తారు ఒకటి. రెండోది కొత్తగా ఈ 5 పార్టీలు 4, 8, 5 అంటే కాంగ్రెస్ పార్టీతో సహా మరొక 4 పార్టీలు చేరినాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు పొత్తులో పదవులు కోరని అంటున్నారు కనుక వాళ్ళు విడిచిపెడితే ఐయుసిఎల్ అట్లాగే మనకు సివికే ఈ 2 పార్టీలు పదవులు ఆశపడే వచ్చినాయి. కాంగ్రెస్ ఎట్లాగో మొదట్లే అన్ని రకాల ముందస్తు జాగ్రత్తతోనే అన్ని మన డిమాండ్లు పెట్టే వచ్చింది కనుక ఈ 3 పార్టీల నుంచి ఎంతమంది మంత్రులు తీసుకోవాలి అనే సమస్య వస్తుంది. రెండోది ఏంటంటే మంత్రివర్గ విస్తరణ మొదటి సమస్య అయితే, హామీల మన రెండోది అయితే, మూడోది ఏంటంటే
మరి ఇప్పటిదాకా అవినీతికి అలవాటైన అధికారులు కానీ వీళ్ళు ఎట్లా మారుస్తారు, మరి నీతివంతమైన పాలన ఎట్లా అందిస్తారు. ఒక రకంగా చెప్పిన విజయ్ ప్రజలను మార్చుకోగలిగిండు. అంటే క్షేత్రంలో విజయం సాధించాడు. అంటే డబ్బులు లేకుండా సారా లేకుండా గెలవడం అనేది. కానీ ఈ అధికార రణక్షేత్రంలో ముఖ్యంగా ఈ అధికార పద్మవ్యూహంలో ముఖ్యంగా బ్యూరోక్రాట్స్ని ఎట్లా కంట్రోల్ చేయగలుగుతాడు. ఇప్పటికీ ఎలాంటి అనుభవం లేని విజయ్ మరి దూకుడుగా పోతారా. గతంలో ఎన్టీ రామారావు గారు ఉద్యోగులందరినీ పందికొక్కులు అంటే మరి ఉద్యోగులందరూ తిరగబడి ఆ రోడ్డుకు అడ్డంగా పండుకొని మనకు ఉద్యోగులకు వ్యతిరేకంగా సెక్రటేరియట్ ముందు సాక్షాత్తు ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారు ధర్నా చేయాల్సి వచ్చింది ఉద్యోగులకు వ్యతిరేకంగా. ఒక ముఖ్యమంత్రి అది చాలా పెద్దది. మరి అట్లా ఉద్యోగులు వినకపోతే ఏం చేస్తారు, వింటే ఏం చేస్తారు, ఎట్లా వినిపించుకుంటారు, ఇవన్నీ పెద్ద సవాళ్ళే. ఏమైనా సరే ప్రతిదానికి అనుభవం కావాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి మొదలు పెట్టాల్సిందే కనుక విజయ్ సక్సెస్ కావాలని కోరుకుందాం. అంతిమంగా ఆయనకు సలహా ఏంటంటే రేపు ప్రజల మన్నన ఇంకా బాగా కావాలంటే ఈ మంత్రివర్గ విస్తరణలో కొంచెం పరిణతి చూపించాలి. దాంతోపాటు తక్కువ మంది మంత్రులతోనే మొదలు పెట్టాలి పరిపాలన. అవసరమైతే ఇంకో కొన్ని సీట్లు అట్లా ఉంచుకోవాలి. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో ఇప్పుడే చేసేస్తే రేపు ఆశావహులకు భంగం అయింది కనుక ఆశ పెట్టి పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటుంది కనుక చేసుకోవాలి. రెండవది ఏంటంటే మంత్రివర్గ విస్తరణ తర్వాత పరిపాలనలో ఇప్పటిదాకా లోపాలు ఏమున్నాయి, ఎట్లా చేస్తే బాగుంటుందని గుడ్ గవర్నెన్స్ అందిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. గుడ్ గవర్నెన్స్ అంటే రెండు: లంచం లేకుండా ప్రభుత్వ సేవలు అందడం, అట్లానే ప్రభుత్వంలో ఉన్న అలసత్వము దాని జాప్యము తొలగించడం, పౌర సేవలు వీలైనంత తొందరగా అందించడం, దాంతోపాటు అవినీతి లేని పాలన అందించడం. ఇట్లాంటివన్నీ చేసుకుంటూ పోతే ఒకవేళ ఆయనను దించుతామని మళ్ళొకసారి అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నం ఎవరు చేసినా కూడా వాళ్ళందరి ఆటలు చెల్లవు. ప్రజలు ఆయన వెంట నిలబడతారు. గతంలో ఎన్టీ రామారావు వెంట ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలను ఎట్లా నిలబడ్డాయి, అన్ని పార్టీలు, పౌర సంఘాలు, ప్రజలు నిలబడ్డారు పార్టీలకు అతీతంగా. అట్లా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటే మాత్రం విజయ్కి మంచి భవిష్యత్తు ఉంది. ఈ భవిష్యత్తులో ముఖ్యంగా అంటే ఈ 50 ఏళ్ళు రాజకీయాల్లో ప్రారంభం వేసే కనుక దానికి దగ్గరగా దాటే ఉన్నాడు కనుక ఇవాళ మంచి పరిపాలన ఇవ్వడానికి ఒక మంచి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కులము, మతము, ప్రాంతము, భాష అని తేడా లేకుండా ఇప్పుడు కొన్ని ద్రవిడ సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా గెలిచారు కనుక దీన్ని కొనసాగిస్తే విజయ్కి భవిష్యత్తు. చేజేతుల మళ్ళీ ఇవన్నిటికి గురై రకంగా చెప్పాలంటే ప్రలోభ పడితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ప్రజల ఆశ దీపంగా విజయ్ వచ్చారు. దాన్ని ఆశలను కాపాడతారా, కొడిగట్టిన దీపాన్ని మరి ఆర్పేసే ప్రయత్నం చేయకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా చేసిన సాంప్రదాయ రాజకీయాలు చేయకుండా ఒక కొత్త రాజకీయం, ఒక మార్పు గురయ్యే రాజకీయం చేసి అవినీతి రహిత పాలన, పౌర సేవల మెరుగుదల, గుడ్ గవర్నెన్స్ అందిస్తే తప్పనిసరిగా విజయ్కి రాజకీయ భవిష్యత్తు ఉందని ఆశీర్వదిస్తూ తప్పక ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలని కోరుకుందాం. నమస్కారం.